పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఇటు లోక్సభ అటు రాజ్యసభలో నీట్ పరీక్ష లీకేజీ, అయోధ్య విరాళాల చోరీకి సంబంధించిన అంశాలపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఇటు లోక్సభ అటు రాజ్యసభలో నీట్ పరీక్ష లీకేజీ, అయోధ్య విరాళాల చోరీకి సంబంధించిన అంశాలపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఇటు లోక్సభ అటు రాజ్యసభలో నీట్ పరీక్ష లీకేజీ, అయోధ్య విరాళాల చోరీకి సంబంధించిన అంశాలపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి, విపక్షాల ఆందోళనతో లోక్సభ స్పీకర్ అలాగే రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ అసలు ఏం జరుగుతుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రెండో రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు అటు లోక్సభ ఇటు రాజ్యసభ వాయిదా పడ్డాయి. ప్రధానంగా రాజ్యసభలో నీట్ పేపర్ లీకేజీ, అదేవిధంగా అయోధ్య విరాళాల చోరీకి సంబంధించినటువంటి అంశాలపై చర్చించాలంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇటు లోక్సభలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొనడంతో చేసేది ఏమీ లేక అటు లోక్సభ స్పీకర్ ఇటు రాజ్యసభ చైర్మన్ సభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ బయట కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా రైతుల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటు పార్లమెంట్ లోపల విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణంలో చోటు చేస్తున్నటువంటి అవకతవకలు, ముఖ్యంగా అయోధ్య రామతీర్థ ట్రస్ట్ పేరుతోటి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి దానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కాజేశారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటికే అయోధ్య రామతీర్థ ట్రస్ట్ కు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శితో పాటు మరికొందరు సభ్యులు రాజీనామా చేశారు. ఇటు నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని నైతిక బాధ్యత వహిస్తూ అంటూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక వైపుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఇటు పార్లమెంట్ లోపల విపక్ష ఎంపీలు, అటు పార్లమెంట్ బయట కాంగ్రెస్ జనతా పార్టీ, అటు మరోవైపు రైతు చట్టాలకు సంబంధించి అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం, రైతులకు సంబంధించినటువంటి ఒప్పందం విషయంలో అమెరికాతో చేస్తున్నటువంటి ఒప్పందాన్ని బయటపెట్టాలంటూ కూడా రైతు సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఈసారి వర్షాకాల సమావేశాలు అత్యంత వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి బిల్లులను ఈ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ ఇటు విపక్ష సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. సవీన్, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అయోధ్య విరాళాల చోరీకి సంబంధించి ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మనం ఎలా చూసుకోవచ్చు అంటారు? ప్రధానంగా అయోధ్య రామ మందిర తీర్థ ట్రస్ట్ పేరుతోటి దేశవ్యాప్తంగా విరాళాలు వసూలు చేశారు. ఆ విరాళాల్లో ముఖ్యంగా అవినీతి చోటు చేస్తుంది. దీనికి అక్కడ యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేరళలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయోధ్య రామ తీర్థ ట్రస్ట్ స్వతంత్ర ప్రతిపత్తి అయినప్పటికీ ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేవలం తీర్థ ట్రస్ట్ సభ్యులు రాజీనామా చేసి చేతులు జరుపుకుంటే సరికాదంటూ కూడా పెద్ద ఎత్తున విపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలుగా మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సవీన్.